నీ కడుపులో పుట్టిన బిడ్డ, నా బిడ్డ నిండు నూరేళ్ళు బ్రతకాలి, ఆరోగ్యంగా పుట్టాలని కోరుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చూచిన మందులన్నీ వాడతావే, డాక్టర్ గారు చెప్పిన టెస్టులన్నీ చేయించుకుంటావే, డాక్టర్ గారు రాసిన మందులన్నీ వాడతావే, నీ బిడ్డకి క్షేమం కొరకు వాడతావే. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెబుతా ఉంటే ముఖం మార్చుకుంటారేంటి చాలామంది. ఇది ఎందుకు పనిచేయడం లేదు? ఈ ఒక వాక్యాన్ని ఎందుకు స్వీకరించలేకపోతున్నారు? బలమైన ఆహారము స్వీకరించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలోనికి సంఘాలు వచ్చేసాయి ఈరోజు. ఎందుకంటే దుష్ట తరం అని దేవుడు చెప్పాడు. వ్యభిచార తరము ఇప్పుడు సంఘంలోకి వచ్చింది. సంఘం అంతా పాడైపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయాల్లో దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఏమని? నాతో కలిసి సమకూర్చని వాడు చెడగొట్టివాడు, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. ఈరోజు నువ్వు ఒక ప్రశ్న వేసుకొని హృదయంలో, నీవు దేవుని పక్షాన ఉన్నావా, దేవునికి విరోధంగా ఉన్నావా? ఆలోచించు. నీ మాట తీరు ఎలా ఉంది? నీ ఆలోచన తీరు ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ద్వారా ఈ లోకంలో ఒక్కరినైనా సమకూరుస్తున్నావా? సమకూర్చడం అంటే ఎట్లా తెలుసా? నీ యొక్క మంచి స్వభావం ద్వారా, పవిత్రమైనటువంటి నీ జీవితము ద్వారా, ప్రార్థనాపూర్వకమైనటువంటి నీ యొక్క బ్రతుకు ద్వారా ఇతరులను ఆకర్షితులు చేయాలి.